హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కట్ వర్క్ శారీ ఫాల్ కుట్టమని ఇచ్చారండి. స్టోన్ ఐటమ్ ఉంది కట్ వర్క్కి. చూడండి, ఫాల్ వచ్చేసి నార్మల్ మిషన్తో చిన్న కుట్టు పెట్టి కుడుతున్నానండి. ఎందుకంటే జిగ్జాగ్ మిషన్ మీద పెడితే డిజైన్ పాడవుతుంది, స్టోన్ అనేది పైకి వెళ్ళిపోతాయండి. అందుకనేసి నార్మల్ మిషన్ మీద సింగిల్ కుట్టు కుట్టేస్తూ తర్వాత జిగ్జాగ్ మిషన్ మీద జిగ్జాగ్ వేసేస్తాను. ఓకే, చూడండి, స్టోను అనేది షేక్ అవ్వలేదు. చూడండి, బాగా నీట్గా వస్తుంది. జిగ్జాగ్ మిషన్ మీద అయితే స్టోను కదులుతుంది అనేసి నార్మల్ మిషన్ మీద కుడుతున్నాను. చూడండి, డిజైన్ అనేది ఇక్కడ పాడవలేదు, ఫినిషింగ్ నీట్గా వచ్చింది. శారీ వాళ్ళు డిజైన్ పోకుండా కుట్టమని చెప్పారండి, అందుకనేసి కుడుతున్నాను. ఇది వెయిట్ ఉండదండి, మిషన్ కింద చిన్న స్టోన్స్ ఉన్నా వెళ్ళిపోతుంది. మిషన్ కుట్టు అనేది పడుతుంది కాబట్టి మనం హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. ఓకే, జిగ్జాగ్ మిషన్ అండి ఇది. ఈ పీకో మిషన్ పాదం పెట్టిన స్టోన్ అనేది పక్కన వెళ్ళిపోతుంది, నీడిల్ కింద పడుతుందా, అందుకనేసి నార్మల్ మిషన్ మీద కుట్టుకొని నేను పెట్టాను. చూడండి, జిగ్జాగ్ పాదం ఇది కూడా అంతే అండి, స్టోన్ పోతుంది. ఇంకోటండి, గ్రీన్ కలర్ శారీలో కూడా ఇట్లా వంపులు వచ్చి ఇచ్చారండి కట్ వర్క్. సో వాళ్ళు వచ్చేసి ఆ వంపులు తీసేసి కుట్టమని చెప్పారు, కానీ అంత లుక్ ఉండదనేసి నేనే, ఎందుకంటే బ్లౌజ్లో కలర్కి సంబంధించిన వర్క్ ఇచ్చారండి, శారీ మీద వచ్చిన కలర్ వర్క్ ఇచ్చారు. సో బ్లౌజ్కి శారీకి అలా కాంబినేషన్ ఉంటుంది కదా అనేసి నేను ఆ షేప్లు అనేది ఇలా అవుట్ ఆఫ్ కాకోకుండా కుడతానులేండి అని చెప్పాను. ఓకే అని చెప్పారు వాళ్ళు, అందుకే అలా కుట్టిను అని చూపిస్తున్నాను.